హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పన. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి నల్ల ఫ్రై, అంటే మేక రక్తం ఉంటుంది కదా, దాంతో ఫ్రై చేసుకోవడానికి తెలంగాణ సైడు నల్ల ఫ్రై అంటారు. మేక రక్తంతో చేసే ఈ నల్ల ఫ్రైని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఐరన్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది, అలాగే వైటమిన్ బి, అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇందులో ఉండే ఐరన్ వల్ల మనకు రక్తహీనతతో బాధపడే వాళ్ళు తీసుకోవడం వల్ల రక్తహీనత నుంచి బయటపడవచ్చు. అలాగే ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, క్యాన్సర్ కణాలని దెబ్బతీస్తుంది. ఇక లేట్ చేయకుండా ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ నల్ల ఫ్రైని తెలంగాణ స్టైల్లో ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. నేను వచ్చేసి ఇక్కడ దీనికోసం ఒక 250 గ్రాముల వరకు మేక రక్తాన్ని, అంటే ఆల్రెడీ ఉడికించింది ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఈ విధంగా ముక్కల కింద కట్ చేసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని, ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, అలాగే 2 పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసేసుకున్నవి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే ఫ్లేవర్ కోసం కొద్దిగా కరివేపాకును కానీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. దీంట్లోకి ఉల్లిపాయని మనము మరీ ఎక్కువగా వేపనవసరం లేదు, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా ఉన్నప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 స్పూన్ వరకు యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వనివ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ బాగా ఫ్రై అయిపోయింది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న దీంట్లోకి ఆల్రెడీ ఉడికించేసి ఈ విధంగా ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్న మేక రక్తాన్ని యాడ్ చేసేసుకోండి. ఇది వచ్చేసి నేను షాప్లోనే ఉడికించిన దాన్ని తెచ్చుకున్నాను అనమాట. దీన్ని ఈ విధంగా ముక్కల కింద కట్ చేసేసి తీసుకున్నాను. దీన్ని ఇట్లాగా బాగా మిక్స్ చేసుకుంటూ ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. అప్పుడే ఈ ఫ్లేవర్స్ అనేవి దీనికి బాగా పడతాయి. ఆల్రెడీ మనం ఉడికించుకున్న రక్తాన్ని తీసుకున్నాం కాబట్టి ఇది ఎక్కువసేపు వేగనవసరం లేదనమాట. ఈ మసాలాస్ అన్నీ బాగా పట్టే వరకు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా, అలాగే 1 స్పూన్ వరకు కారాన్ని కానీ యాడ్ చేసుకొని ఈ మసాలాస్ అన్నీ దీనికి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకుంటూ ఇంకొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన నల్ల ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసుకున్న దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ ఆల్రెడీ ఉడికించుకున్న మేక రక్తం అనేది ఏ మటన్ షాప్లో అయినా మీకు ఈజీగా దొరికేస్తుంది. ఆదివారం పూట అయితే ఎస్పెషల్లీ ఈజీగా అవైలబుల్లో ఉంటాయి. మీరు ఒకసారి కనుక తెచ్చుకున్నారంటే కేవలం 5 నిమిషాల్లోనే ఈ రెసిపీని ఎంతో క్విక్ అండ్ టేస్టీగా రెడీ చేసేసుకోగలుగుతారు. అంత టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అనే చెప్పాలి. ఇప్పుడు దీనిపై నుంచి కొద్దిగా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసేసి తీసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయినా మన నల్ల ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని మీరు ఈవినింగ్ స్నాక్గా అయినా తీసుకోవచ్చు, లేదంటే రైస్లోకి అయినా కలుపుకోవడానికి యూస్ చేయొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మీరు మీ ఇంట్లో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.